బండా సుబ్బారావు గారి దశమ వర్ధంతి సందర్భంగా ప్రవచన కిరీటి, మహాసహస్రావధాని, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి యొక్క అద్భుత ప్రవచనం మనం 2 రోజులు విన్నాము. ఈరోజు 3వ రోజు. ఈ ప్రసంగానికి ముందుగానే అభిమానంతో విచ్చేసినటువంటి అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ఎక్కడైతే ఆధ్యాత్మిక పరిడవిల్లుతుందో అక్కడ భవిష్యత్ అంతా బాగుండడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు మనస్సుకి హత్తుకొని సమాజానికి అందడానికి అవకాశం ఉంటుంది. శ్రవణ కుమారుడి యొక్క కథ మరి అందరికీ కూడా ఆదర్శనీయమైనటువంటి విషయం. తల్లిదండ్రుల్ని ఏ విధంగా గౌరవించాలి, చూడాలి అనేటటువంటి తత్వాన్ని తెలియచేసేందుకు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మీ అందరూ శతదా సహస్రదా బండా వెంకటేశ్వరరావు గారు, సత్యకిషోర్ గారు, కుటుంబ సభ్యులందరి తరఫున అభివందనాలు తెలియజేస్తూ, మీ కరతాళ ధ్వనుల మధ్య పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. జ్యోతి ప్రకాశం తర్వాత, ప్రార్థన తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. మట్టే సత్యప్రసాద్ గారు, పెద్దాపురం. ఆయన ఎంత ప్రేమ చూడండి వెంకటేశ్వరరావు గారికి. వెంకటేశ్వరరావు గారి పేరు గరికపాటి నరసింహారావు గారి తర్వాత పిలుస్తాను అంటే, కాదు మట్టే మా వియ్యంకుడు గారి పేరు ముందు పిలవండి చంద్రజీ గారు అన్నారండి. మరి ప్రేమ, ఆప్యాయత, అభిమానం అంటే అలా ఉండాలి. తర్వాత కొండాటి రాంపండు గారు, బొండా సత్యకిషోర్ గారు. జ్యోతి ప్రకాశం జరుగుతుంది. दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वय रत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि।
రామం నిశాచర వినాశకరం నమామి. దశరథుడు శ్రవణకుమారుడు తల్లిదండ్రుల దగ్గరకు వెళుతున్నటువంటి ఘట్టాన్ని నేటి సమాజంలో తల్లిదండ్రుల సేవా ఆవశ్యకతను, పెద్దల గౌరవాన్ని నిబిడీకృతం చేసేటటువంటి ఈ కథను మరి ఈరోజు 3వ రోజుగా వారు చెప్పబోతున్నారు. వారికి మన అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రేమగా అందరికీ అందాలి, అందరికీ తెలియాలి, భవిష్యత్ సమాజం బాగుండాలి, అందులో మన పిల్లలు మన మనవలు ఉంటారు అనే ఆలోచన చేత ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వరరావు గారికి కూడా అభివందనాలు తెలియజేస్తూ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మా నాన్నగారు బొండా సుబ్బారావు దశమ వర్ధంతి సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేయడం అయింది. ప్రవచన కిరీటి మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు చేత ఈ 3 రోజుల ప్రోగ్రాం ఇక్కడ త్యాగరాజ భవన్లో ఏర్పాటు చేయడం అయింది. దీనికి ఎంతో కృషి చేసినటువంటి చంద్రాజీ గారు, అల్లు శ్రీనివాస్ గారు, వారిద్దరికీ కూడా గరికపాటి నరసింహారావు చేత సన్మానం వారిని కొద్దిగా సత్కరించవలసిందిగా కోరుతున్నానండి. మరి సత్యకిషోర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ తాతయ్య గారి యొక్క కార్యక్రమాన్ని తర్వాత కూడా విషయాలు నడిపించవలసినటువంటి ఆయన మరి తండ్రులు చేస్తే పిల్లలు చేస్తారు, వాళ్ళు తర్వాత తరం అందుకుంటుందనే ఉద్దేశంతో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మా తాతగారైన బొండా సుబ్బారావు గారు దశమ వర్ధంతికి మీరందరూ విచ్చేసి గరికపాటి నరసింహారావు గారిచే ఇక్కడ మీరంటూ వినటానికి రావడం వల్ల మాకెంతో చాలా ఆనందకరం. గరికపాటి వారికి నా శతకోటి నమస్కారాలండి. అలాగే ఈ రోజున ఈ 3 రోజు కార్యక్రమాలకి విచ్చేసిన అతిథులు, సోత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. మేము మా తాతగారి దశమ వర్ధంతి తలుచుకున్నప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అనేటప్పుడు మా నాన్నగారి మిత్రులైన చంద్రాజీ గారిని వారిని కేకేసి సంప్రదించడం జరిగింది. అంటే వారి యొక్క అనుభవం మాకు బాగా ఉపయోగపడాలని కారణం చేత వారు మా అందరికీ కూడా మాకు ఈ ప్రోగ్రాం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆ విధంగానే వెంటనే గరికపాటి నరసింహారావుని అడిగి వారి యొక్క యాక్సెప్టెన్స్ తీసుకుని చేయటం జరిగింది. అలాగే ఏ టాపిక్ చెప్పాలనేటప్పుడు ఇది మా తాతగారిది దశమ వర్ధంతి కాబట్టి మేము తల్లిదండ్రుల గురించి చెప్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఆ విధంగానే శ్రవణ కుమార్ని కథ వారు చెప్తామని సెలెక్ట్ చేసి చెప్పడం ఎదురుగా జరిగింది సార్. తర్వాత మా ఈ సబ్జెక్టే ఎందుకంటే ఈరోజు కుటుంబ విలువలని గురువుగారు చెప్పినట్టు పిల్లలతో ఫారెన్ వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు, చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉంటున్నాయి. ఈ సబ్జెక్ట్ కనుక చెప్తే మనకి ఎంతో కొంత మార్పుకి సహకారం చేసే విధంగా ఉంటుందని మేము ఆ విధంగా ఎదరకెళ్ళటం జరిగిందండి. తర్వాత రెండోది మా తాతగారి గురించి అండి. మా తాతగారు చాలా చాలా కష్టజీవి, అంటే ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది. తర్వాత వారు ఎప్పుడూ కూడా మహాజ్ఞాని, వారు ఎల్లప్పుడూ కూడా కవితా సంపుటితో ఎక్కువ నిమగ్నై ఉన్నారండి. వారి రాసిన కవితలంతా కూడా మేము అన్ని దాచుంచి వారు కాలం చేశాక ఒక పుస్తక పటంలో మేము చేయిస్తాం జరిగింది. మొన్న గురువు గారికి వచ్చినప్పుడు కూడా వారికి అందజేయటం జరిగింది. ఈ విధంగా మా తాతగారు వారు రచించిన కవితలండి వారి జ్ఞానం బట్టి అని చెప్పడం జరిగింది. తర్వాత వారు కుటుంబ అభివృద్ధి కోసం చాలా తహతహలాడేవారండి. ఎందుకంటే భావితరాలంతా కూడా బాగుండాలి, మన బొండా సుబ్బారావు కుటుంబాన్ని చాలా కష్టజీవులు. మేము చిన్నప్పటి నుంచి కూడా మా జాయింట్ ఫ్యామిలీ చాలా
అన్యోన్యంగా ఆప్యాయంగా మమ్మల్ని మనవలందరినీ పెంచారు. అంటే నా ఊహ తెలిసిన గడిచి నాకు గుర్తుండగా వారు కాలం చేసినప్పుడు కూడా నా చేతుల్లోనే ఉన్నారు. నేను నా విశ్వప్రయత్నం చేశాను. అంటే దీనికి అదే మనకు ఆక్సిజన్ పెట్టి ఈ చేస్తారు చూడండి, ఆ విధంగా చేశాను. కాకపోతే మా బ్యాడ్ లక్. తర్వాత వారెప్పుడూ కూడా చాలా నిరాడంబరంగా ఉండేవారండి. అది మాకు మొత్తం అందరూ కూడా అనేవారు, ఏంటో ఎలా ఉంటావంటే చాలా వారు నా పద్ధతి ఇంతే, నేను చాలా కష్టపడి వచ్చాను అని చెప్పేవారు. ఈ విధంగా 10వ సందర్భంగా మేము వారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమం తరువాత ఎదరికెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కారణం అవడానికి మా స్నేహితులందరూ కూడా పూర్తి సహకారం తోడ్పాటు అందించారు. దాంట్లో మా మిత్రులు శేఖర్, చందు, శివ, కిషోర్, ప్రసాద్, వెంకీ, పవన్, నాని, పండు వీళ్ళందరూ కూడా మాకు పూర్తి సహకారం అందించారు. వారి సహకారంతోనే మేము ఇంత దిగ్విజయంగా చేయగలిగామండి. ధన్యవాదాలు. ప్రాచీన కవులనే కాకుండా ఆధునిక కవులు ప్రతిభావంతులైనటువంటి వారిని సాధారణంగా గొప్పవాళ్ళు ఎప్పుడూ కూడా ఈ కాలంలో వాళ్ళు ఏగతి రచించిరేని సమకాలము వారు మెచ్చరే కదా అని ఎలా వ్రాసినా ఆ సమకాలం వాళ్ళు ఎప్పుడూ మెచ్చుకోరండి. అలాంటిది గరికపాటి నరసింహారావు గారు ఈ కాలంలో రాసినటువంటి మహానుభావుల యొక్క విశేషమైనటువంటి పుస్తకాలని అందరికీ అందించాలి, తెలియచేయాలి అనేటటువంటి విషయాన్ని ఆకాంక్షించటం చాలా ప్రశంసనీయం. మీ అందరూ కూడా ఆయన్ని అభినందించవలసినటువంటి విషయం. మరి గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారి యొక్క ఈ శ్రవణం అనేటటువంటి పుస్తకాన్ని ఆయన చదివి మరి 500 పద్యాల పుస్తకం అది, అందులోంచి తీసుకుని ధారణ చేసి వాటన్నిటినీ కూడా మనకు తెలియచేస్తున్నారు. ధన్యవాదాలు. అలాగే మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి కానీ ఇవన్నీ కూడా ధారణ ఎప్పుడూ కూడా చాలా గొప్పది. మా తండ్రి గారు కూడా అధ్యాపకులు ఆయన చెప్పేవారు, నువ్వు పాఠం చెబితే ఎదట పిల్లవాడి యొక్క మెదడు లాక్కుంటే వాడు కూర్చుంటాడు. మెదడు లాక్కునేటట్టుగా పాఠం చెప్పాలి. నా గరికపాటి నరసింహారావు గారు మెదడే కాదు, చెవులే కాదు, కళ్ళే కాదు, గుండె కాదు, అన్నీ లాగేసుకుంటున్నారు, ఒక నోరు తప్ప. మరి ఇంకెలా కదులుతారండి? ఆయన 6ంటికి వస్తారంటే 5:30కి వచ్చేసి కూర్చుంటున్నారు. అందువల్ల చాలా గొప్ప విషయం. చలనచిత్రాలు కూడా చాలా బాగుంటే మనం ఇంకేమీ కదలమండి, పక్కోడు మాట్లాడినా ఒప్పుకోమండి. అలాగే ఇంత అద్భుతంగా ఈ సామాజిక పరిణామానికి దానికి కృషి చేస్తున్నటువంటి మహానుభావులకి శతధ సహస్రధ మనందరి తరఫున పాదాభివందనాలు తెలియచేసుకుంటూ, మరి పెద్దతనం ఎప్పుడూ కూడా చాలా గొప్పది. పెద్దతనం వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా పసిపిల్లలతో సమానం అండి. చిన్నప్పుడు ఎలాగో పెద్దవాళ్ళు అలాగా వాళ్ళని ఆదరించాలి. తర్వాత నాకు అంతా నచ్చింది ఏంటంటే ఆయనకి నమస్కారం చేయాలని అందరూ అనుకుంటారండి. అలాంటిది ఆయన దగ్గరికి వచ్చి చేయాలని మళ్ళా అనుకుంటారండి. అలాంటిది ఆయన వచ్చేటప్పుడు అందరినీ చూసుకుంటూ, ఇందాక ఉదయం మేము కలిసినప్పుడు అన్నారు, ఎవరో ఒక ఆవిడ చేతిలో పుస్తకం ఉందండి అని, ఎంత గమనించుకుంటూ వస్తున్నారో చూడండి. అలాగా అందరికీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మరి మీ అందరి యొక్క కోరికను తీర్చినందుకు నేను హృదయపూర్వకంగా ఒక్కసారి మీ అందరూ కరతాళ ధ్వనులతోటి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ముఖ్యంగా వాతావరణం అద్భుతంగా అనుకూలించిందండి. దీనికి మరి ఆకాశానికి వినిపించేటట్టు ఒకసారి కొట్టద్దా మరి తప్పట్లో. రాత్రి కురుస్తోంది, పగలు మానేస్తోంది. మధ్యాహ్నం వరకు కూడా నాకు భయమే. ఏమిట్రా బాబు మహాతల్లులు వీళ్ళందరూ వస్తారు, చినుకు పడితే భయం లేదు, ఏదైనా వేసి వచ్చేస్తారు. కానీ అలా కూడా తడవకుండా మాటల యొక్క చినుకులు, ఆధ్యాత్మిక చినుకులతో తడవాలి తప్ప ఈ చినుకులతో తడవకూడదు అనే ఆలోచనని మన్నించినందుకు ఆ వరుణదేవుడికి నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు సన్మాన కుంభవృష్టి కురవాలని కోరుకుంటూ మరి బొండా వెంకటేశ్వరరావు గారిని, తర్వాత మట్టే సత్యప్రసాద్ గారిని, సత్యకిషోర్ గారిని, బొండా లీలా రత్నకుమారి గారిని, మాధవీలత గారిని, నాగమణి స్వాతి గారిని ఇచ్చేసి ఆ సన్మాన కార్యక్రమాన్ని సాధారణంగా అయిపోయిన తర్వాత చేస్తారు. దానికి ఇంకా అలా అయిపోయేటప్పటికి మిగతా వాళ్ళందరూ కూడా మరి వెళ్ళాలి అనేటటువంటి విషయం ఉంటుంది. చాలామంది నాకు ఇచ్చేసినటువంటి మహానుభావులు చెప్పారు, ఏమండి మేము ముందు కనుక చూడాలి ఆయన సన్మానాన్ని, ముందు ఏర్పాటు చేయించండి చంద్రజీ గారని అందరి కోరిక మీద ఇలా చేశాం. వారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు.
నుంచోండి, అలా నుంచోండి డాడీ ఒకసారి. దుశ్శాలువ అంటారండి, అంటే 2 శాలువలని అర్థం. సాధారణంగా దుస్ అనేటటువంటి శబ్దానికి దుర్గంధము ఇలాంటివి అనుకుంటారు. దోశాలువ దుశ్శాలువ, ఎప్పుడూ కూడా మహానుభావులకి 2 శాలువలు కప్పుతూ ఉండాలి. ఇప్పటికి ఇప్పుడు కప్పుకోనటువంటి ధరించినటువంటి తలపాగా ధరించాలి చంద్రజీ గారు ఆయన అన్నారు. ఆయన తలపాగాల చిత్రాలన్నీ చూసి గరికపాటి నరసింహారావు గారికి సన్మానాలు ఎన్ని జరిగినాయి, ఆయన తలపాగాలు ఏంటి అన్నీ చూసి లేని తలపాగా తెచ్చి ధరింపజేసినటువంటి బొండా వారికి మరి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ఫలాలన్నీ కూడా అందించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి లీలారత్న కుమారి గారు, మాధవీలత గారు, నాగమణి గారు. శంకరాభరణం చిత్రంలో శంకర శాస్త్రి గారికి ఉంటుందండి ఇలాంటి తలపాగా. దొరకునా ఇటువంటి సేవ. భగవంతుడిచ్చిన వరం ఏంటంటే మనిషికి మాట అండి, ఏ ప్రాణికి లేదండి. అది ఎంత అందంగా నోటి వచ్చినప్పటి నుంచి జీవితాంతం ఉపయోగించుకోవాలి, ఎంత అందంగా వినాలి. చేతులారంగా శివుని పూజింపడేమి, ఎన్ని చెప్పారండి. నోరు నవ్వంగా హరికీర్తి నుడివడేమి, హరి 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 రామ 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 అంటూనే ఉండాలటండి. అలా అనాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నటువంటి మహానుభావులకి ధన్యవాదాలు తెలియచేస్తూ, మన భారతదేశం పుణ్యభూమి, ఇటువంటి మహర్షులు ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేరు. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గరికపాటి నరసింహారావుని కూడా కోరుతున్నాను. చంద్రాజీ గారు కూడా మీ చేతుల మీద చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అల్లు శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఆయన మీ ఎత్తుకు ఎదగాలని పీటెక్కానండి అంటున్నారు. ఏం కదండి, ఆయన మహోన్నతుడు, ఆయన మేరు పర్వతం. ఆయన అంత విశేషాలు ఎలాగంటే, నాకంటే అన్నిటికంటే ఎక్కువేనండి మా నరసింహారావు గారు, అన్నిటికంటే ఎక్కువే. ఆయన మేరు పర్వతమే. కానీ ఒక దాంట్లో నేనే ఎక్కువ, ఆయనకంటే వయస్సులో ఎక్కువ, అంతకంటే ఇంకేం కాదు. అది దాటలేరు కూడా అనట. అందువల్ల చాలా చాలా సంతోషం. హరి ఓం. భీమవరం ఆర్య వైశ్య వర్తక సంఘ భవనంలో జరుగుతూ ఉన్న కొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు రచించిన శ్రవణ కుమారుని కథ శ్రావణం కావ్యం మీద జరుగుతున్న 3 రోజుల ప్రవచనంలో 3వ రోజు ప్రవచనానికి, చివరి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం.
అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. సమ్మానమ్ములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. సమ్మానమ్ములు సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా. కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగమ్ముతో నిమ్మా. కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగమ్ముతో నిమ్మా. తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. భీమవరం పౌరులందరూ బొండావారి కుటుంబం ఆధ్వర్యంలో చేసిన ఈ సన్మానం మా అమ్మకి సమర్పణం చేస్తూ యథావిధిగా మనం శ్రవణకుమారుని కథ 3వ భాగంలో ప్రవేశిస్తున్నాం. సాహిత్యం విషయంలో పాశ్చాత్య సమాజానికి మనకి ఒక ప్రధానమైన భేదం ఉంది. పాశ్చాత్య దేశాల్లో విషాదాంత నాటకాలను అంగీకరిస్తారు, హాయిగా చూస్తారు, మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఆంగ్లంలో ప్రసిద్ధ కవి అయినటువంటి షేక్స్పియర్ రాసిన నాటకాల్లో, అతని సాహిత్యంలో సుమారుగా 175% విషాదాంతాలే, ట్రాజడీసే ఎక్కువ. అవి చాలా విజయవంతం అయ్యాయి. మన సమాజంలో మనం సాధారణంగా విషాదాంతమైన కథను అంగీకరించం. మన సంప్రదాయం ఏమిటంటే మంగళాది అని, మంగళమధ్యాని, మంగళాంతాని కావ్యాని అన్నారు. మనిషికి ఆశావాదం కలిగించాలి అంతంగా. అంతేగాని చివరికి జీవితం ఇలా ముగిసిపోతుంది అంటే ఎవరు ఇంకా ఆ మార్గంలో నడవరు కదా అంటారు. అందుకే మన సాహిత్యంలో ఎప్పుడు ధర్మ మార్గానికి అన్యాయం జరిగినట్టుగా నాటకాల్లో, సినిమాల్లో కూడా చూపించారు. దేవదాసు లాంటి చలనచిత్రాలు చాలా కొద్దిగా మాత్రమే ఆ నటీనటుల అపూర్వమైన నటన కారణంగా విజయవంతమయ్యాయి. కానీ విషాదాంత చిత్రాలు సాధారణంగా విజయవంతం కావు. కానీ మనం ఈ 3 రోజులు కూడా విషాదాంత కావ్యాన్నే చెప్పుకుంటున్నాం. రామకృష్ణ శాస్త్రి గారు కార్యకర్తలు పేర్కొన్నట్టుగానే ఈ కాలం వాడు. నిన్న మొన్నటి వరకు కాకినాడలో నడకుదురులో జీవించినవాడు. మాకు నిజంగా సమకాలికుడు అనడం కష్టమే, కానీ కొంచెం పూర్వం అంతే, ఓ 30 ఏళ్ళు. అది పెద్ద విషయం కాదు. అటువంటి సాహిత్యం మనకు ఎందుకు వస్తుందంటే ఆధునికంగా పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో ఇంగ్లీషు నాటకాలు, సాహిత్యం చదివినవాడు కాబట్టి, అవన్నీ విన్నవాడు కాబట్టి, ఏం ఉంటే తప్పేమిటి, జీవితం విషాదాంతం కాదా అంటే నిజానికి జీవితంలో మనం ఎన్ని సాధించినా అది విషాదాంతమే, అంతమ మరణమే కదా. రామాయణంలో రాముడు చెబుతాడు లక్ష్మణుడితో మాట, చాలామంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సాధించినా ఒకటేనయ్యా, ఇందులో ఏమీ లేదు లక్ష్మణ, ఏదో మనిషి తాపత్రయపడతాడు కానీ సర్వే క్షయాంతా నిచయాక పతనాంతా సముచ్రయాక. సర్వే క్షయాంతా నిచయాక పతనాంతా సముచ్రయాక. సంయోగా విప్రయోగాంత మరణాంతంచ జీవితం అంటాడు. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. సత్యం ఎప్పుడు అది సుఖాంతమైనా విషాదాంతమైనా సత్యం సత్యమే, జీవిత వాస్తవం అది. ఆ వాస్తవిక దృక్పథంతోనే పాశ్చాత్యులు గమనించారు. మన ఋషులు ఎలా ఆలోచించారంటే వాస్తవం వాస్తవమేనయ్యా, బాగానే ఉంది, దాన్ని వాస్తవంలో వాదేసేసి నువ్వు స్తవం చేయి, మంగళం చేయి. మనిషికి ఒక ఆశ పుడుతుంది, కాస్త బతకాలని అనిపించాలి కదా. ఎలాగో చనిపోతారు అందరూ, మహారాజులు చనిపోయారు మనమనగా ఎంత. కానీ ఆ చివరి క్షణం వరకు ఒక ఆశ ఉండాలి కదా. అందుకే ఈ పాశ్చాత్య ప్రాచ్య దృక్పథాలు రెండింటినీ సమన్వయం చేస్తూ మనకి వ్యాసుడు కృష్ణుని రూపంలో భగవద్గీతని ప్రసాదించాడు.
భగవద్గీత యొక్క సారాంశం అంతా ఏమిటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోగు మా తే సంగోస్త్వకర్మణి. రాముడు చెప్పినట్టుగా అన్నీ వెళ్ళిపోతాయి. సర్వే క్షయాంతా నిశ్చయాహ. నిశ్చయం అంటే సంపద. 100 కోట్లు సంపాదించినా పోతుంది, ఉండదు. అది ఎక్కడున్నా వీడు వెళ్ళిపోతాడుగా, అది అక్కడే ఉండొచ్చు. ఈయన ఉండడుగా. ఈయన ఉండనప్పుడు ఎవరో అనుభవిస్తే ఈయనకేమిటి? అది కొడుకులు కోడళ్ళు అనేది మనం అనుకుంటున్నాం మనవాళ్ళని, మనం అనుకోబట్టి. కాకపోతే కారు కదా, అదంతా భావన. అతనేం అనుభవించేది ఏం లేదు. ఇవాళ కూడా 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు నిజానికి సుఖంగా నిద్రపోతున్నారని నేను అనుకోను. నిద్ర పట్టదు. పొద్దున్న 30, సాయంత్రం 30 బెళ్ళలు వేసుకోవాలి, లేకపోతే నిద్ర పట్టదు. కాస్త 2 చపాతీలు తినే అవకాశం లేదు. అందులో కాస్త చట్నీ వేసాడా బీపీ వస్తుంది, పంచదార వేసాడా షుగర్ వస్తుంది, 2వ చపాతీ తినాడా బరువు పెరుగుతాడు. ఇక 1 చపాతీకి 100 కోట్లు ఎందుకో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంతకంటే తినే యోగం ఏం లేదు మనకి. నిజంగా సుఖమైన జీవితం అంటే ఏమిటంటే తినగానే 2 గంటల్లో, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. తినగానే 2 గంటల్లో అరిగిపోవాలి. వాడు జగత్తులో మొత్తం అందరికంటే శ్రీ మహావిష్ణువు కంటే అదృష్టవంతుడు. ఎందుకంటే ఆయనకి నిద్ర పట్టదు. పట్టిన మరి దేవతలు అస్తమానం వీళ్ళు రావణాసురుడు పుట్టాడు, హిరణ్యకశిపుడు పుట్టాడని ఆయన ప్రాణం తింటారు. ఆయన మళ్ళీ కిందికి రావాలి. ఆయన పడుకోలేరు వీళ్ళు. అందుకని రాముడు చెబుతూనే ఉన్నాడు, అన్న ఐశ్వర్యం అనుభవించిన వాడు దుఃఖాలు కూడా అనుభవించాడు. ఆయన రాముడు అనుభవించిన దుఃఖాలు మనమేం అనుభవించాం. అందుకని ఎంత సంపాదించినా సర్వే క్షయాంతా నిశ్చయా పతనాంతా సముచ్ఛరయా. జీవితంలో ఏ స్థాయికైనా మనం ఎదగచ్చు, పెద్ద పదవిలో ఉండొచ్చు. పదవి నుంచి జారిపోవడం ఖాయం. అదేమి శాశ్వతం కాదు. అది శాశ్వతం కాదనే విషయాన్ని గమనిస్తే ఉన్న కాలం ఏదో జాగ్రత్తగా ఉంటాం. అన్యాయాలు అక్రమాలు చేయకుండా మనం దిగిపోయినా కూడా, చనిపోయినా కూడా మన గురించి ప్రజలు చెప్పుకునేలా ఉంటే ఆ పదవికి సార్థకత వచ్చినట్టు లెక్క. అదే మానవ జీవితం. ఇంకో మాట చెప్పాడు, మనకు కొంచెం కష్టంగా ఉంటుంది వినడానికి, కానీ ఆ మాట చెప్పాడు రాముడు. సంయోగ విప్రయోగ అంతా. ఎవరిని ఎవరు ఎంత ప్రేమించినా వియోగం తప్పదు. తల్లిదండ్రులు అంతే, భార్యాభర్తలు అంతే, పిల్లలు అంతే, స్నేహితులు అంతే. క్లోజ్ ఫ్రెండ్. ఇంగ్లీష్ భాష కూడా చాలా గొప్పది. క్లోజ్లో సీ తీసేస్తే లూజే. క్లోజ్ ఎక్కడుంది? క్లోజ్ అయిన కొద్దీ లూజు పెరుగుతుంది. అసలు అంత క్లోజ్ ఎవరికి కాకూడదు. అసలు భార్యాభర్తలైనా సరే ఎంతవరకు అంతవరకే. భార్యకు కూడా చెప్పుకున్న విషయాలు కొన్ని ఉంటాయి, భర్తకు కూడా చెప్పుకున్నవి కొన్ని ఉంటాయి, భగవంతుడితో మాత్రమే చెప్పుకోవలసినవి కొన్ని ఉంటాయి, ఆత్మవిమర్శ మాత్రమే చేసుకోవలసినవి కొన్ని ఉంటాయి. తప్పదు. ఇది చెప్తే కొంపలు అంటుకుంటాయి. అవతల వాళ్ళు 10 మందికి చెప్పేస్తారు వెళ్ళి, ఇంక చెప్పక్కర్లేదు ఇవన్నీ. అందుకని ఎంత ఎవరితో ఎటువంటి ఆత్మీయ బంధం ఉన్నా వియోగానికి సిద్ధంగా ఉండాలి. వియోగానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఈ సంయోగం కూడా ఆనందంగానే ఉంటుంది. వియోగానికి సిద్ధంగా లేనప్పుడే సంయోగం చాలా బాధగా ఉంటుంది. దేవదాసు సీసా, శాలువ, గజ్జికుక్క, జగమేమాయ ఎందుకు వచ్చిందంటే వియోగానికి సిద్ధంగా లేడు. వియోగానికి సిద్ధంగా లేడు. సిద్ధంగా ఉంటే ఉండదు అలాగా. అదే శ్రీకృష్ణుడు మన పురాణాల్లో మహావీరుడు, మహాధీరుడు. సరే, భగవంతుడికి చెప్పేది ఆయన అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు. అందుకే చివరిలో ఆయన యుద్ధం అయిపోయిన తర్వాత తన సొంత కుమారులు 80 మందిలో 72 మంది ఒక్కసారి పోయారు. ఏమీ పడలా. చెట్టు కింద కూర్చుని వేణువు వాయించుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు, పోనీ గాంధారి శాపం అన్నాడు. ఈయన కూడా అదే రకంగా ఎవరూ లేకుండా ఒంటరిగానే మరణించడానికి కొంగుబట్టి గాంధారి శాపాన్ని భరించాడు, తన భక్తులైనటువంటి పాండవుల్ని కాపాడడానికి. ధర్మరక్షణ అంటే భగవంతుడికి అంత ఇష్టం. భక్తుల్ని కాపాడడం కోసం ఆయనే శాపం భరించాడు. లేకపోతే ఆ శాపం ధర్మరాజుకు పడేది. ఈయన వెనక్కి తీసి ముందుకెళ్ళాడు. ఇది మన సాహిత్యం, మన పురాణాల విశేషం. నీకు సుఖాంతము కాదు, దుఃఖాంతము కాదు. జీవితం ఎలాగూ అంతమే, ఎప్పుడప్పుడు అంతం అవుతుంది. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడే నీ పని నువ్వు చేసావా లేదా, చనిపోయే చివరి క్షణంలో కూడా నీ పని నువ్వు చేసావా లేదా, అలా చేస్తే ఆ వ్యక్తికి ఫలితం మాట ఎలా ఉన్నా పనిలోనే ఆనందం కలుగుతుంది. మనం కొంచెం కాస్త గాఢంగా దృష్టి పెట్టాల్సిన విషయం ఏమిటంటే, చెడ్డ పనులు చేసేవాళ్ళని మీరు గమనించండి. ఎంత ఆవేశంతో, ఆనందంతో పనిలో లీనమై చేసేస్తారో చూడండి. ఫలితం మీద దృష్టి పెట్టారు. ఫలితం మీద దృష్టి పెట్టినవాడు ఎవడు చెడ్డ పని చేయడండి. తర్వాత చెడ్డ పేరు వస్తుందని తెలియదా, నేరం బయటపడుతుందని తెలియదా, పోలీసులు పట్టుకెడతారని తెలియదా, శిక్ష పడుతుందని తెలియదా, అసలు ఆ దృష్టి ఉండదు. ఒక రకంగా కృష్ణుడు ఆదేశాన్ని వాడు బ్రహ్మాండంగా అనుసరిస్తున్నాడు. ఫలితం మీద దృష్టి పెట్టకుండా పనిచేయమని. వేసేయి, ముందు తర్వాత చూద్దాం అంటాడు వాడు. ఇంక చూసేది అంతే, వేసేయి.
అదే చెప్పింది మరి కృష్ణుడు, వంకరగా అర్థం చేసుకుంటే అంతే. నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టక పని చేయంటే మర్డర్ చేసేవాడు ఏమంటాడు? కృష్ణుడు చెప్పాడు కదండి, అందుకే వేసేసానండి, ఏమైనా కానీ ఏమవుతుంది తర్వాత? వాడు సుఖంగా పైకి పోయాడు, మనం లోపలికి పోయాం బతికేళ్ళు. ఇక్కడే మంచి వాళ్ళమైన మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, చెడ్డ పని చేసేవాడు ఫలితం మీద దృష్టి లేకుండా తన పనిలోనే వెర్రి ఆనందం పొందుతున్నాడు కదా. మంచి పనులు చేసేవాళ్ళం మనం ఫలితం ఎందుకు ఆశిస్తామండి? పనిలోనే ఆనందం పొందాలి మనమంతా, ఖచ్చితంగా మన పనిలోనే ఆనందం పొందాలి. మనకి పట్టుకున్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే, ఈ చిన్న పూజ చేసినా సరే దీనికి ఫలితం ఉంటుందంటే ఉండదు, ఏమీ ఫలితం ఉండదు. నీ మనస్సులో ఆనందం తప్ప. చేయవా, మానత్తవా? ఇది మంగళవారం ఫలితమా, శుక్రవారం ఫలితమా, ఈ దరిద్రాలన్నీ ఎందుకు వస్తాయంటే ఫలితం గురించి ఏడవడం వల్ల. ఫలితం లేకుండా చేయలేవా? అంటే చెడ్డ పని చేసేవాడు తనకి శిక్ష పడుతుందని తెలుసుంటూ కూడా ఫలితం మీద దృష్టి పెట్టకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. అంటే వాడి మనస్తత్వం మనం ఆలోచిస్తే వాడు చాలా తీవ్రంగా పని మీదే దృష్టి పెట్టాడు, అందులోనే ఆనందం పొందుతున్నాడు వాడు. మరి మనం మంచి పని చేసేవాళ్ళం ఫలితం మీద దృష్టి పెట్టకుండా పనిలో ఆనందం పొందలేమా? సరిగ్గా ఈవేళ కథలో మీరు శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు కూడా పని మీదే దృష్టి పెట్టారు, చివరి క్షణం వరకు పని మీదే దృష్టి పెట్టారు. నిన్ననే శ్రవణ కుమారుడి విషయంలో అది విన్నాం. అప్పటికే నిన్న ఆయన మరణించినట్టుగా చెప్పుకున్నాం మనం. ఆ చివరి క్షణం వరకు ఆయన తన పని మీద దృష్టి పెట్టడం అంటే ఏమిటి? మా అదుగో అక్కడ దప్పికతో బాధపడుతున్నారు, దప్పిక చేతవారు బహుధా తప్పించుచునున్నవారు నే చెప్పగలేను రాజా, ఇటగిక జీవితమెట్లును లేదు నాకు, నీవిప్పుడబోయి ఆ ఇరువురికి తృష తీర్చి నీవిప్పుడబోయి వారలకు నిర్వురకు తృష తీర్చి వెంక ఆ ముప్పును చెప్పుము, ఆ పైన బుట్టెడు పుట్టగబోవునర్థముల్ అని చాలా వేదాంతం మాట్లాడాడు. మా తల్లిదండ్రులకి మంచినీళ్ళు ఇచ్చి చాలు, నా చివరి కర్తవ్యం ఇదొకటే, ఈ తర్వాత నేనేం చెయ్యలేను. అందుకని నువ్వు ఎలాగూ ఈ వార్త చెప్పక తప్పదు. నువ్వు ఇచ్చిన తర్వాత వాడు మా అబ్బాయి ఏడని అడుగుతాడు. నువ్వు చేతులతో మంచినీళ్ళ కుండ వాళ్ళ చేతిలో పెట్టినా నీ చేతుల స్పర్శతో గ్రహిస్తారు ఇది మావాడి చెయ్యి కాదని అడుగుతారు ఖచ్చితంగా. అప్పుడు నువ్వు అబద్ధం ఆడలేవు, అందుకని చెప్పవలసి వస్తుంది. కానీ మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు తాగిన తర్వాత తృప్తి పడిన తర్వాత చెప్పు విషయాన్ని అన్నాడు. ఇదే చివరి క్షణంలో కూడా ధర్మ పరిరక్షణ చెయ్యడం, ఇది భారతీయ సిద్ధాంతం. అందుకని అటువంటి జీవితాలు విషాదాంతమైన సుఖాంతమైన మనం అంతగా మాట్లాడుకోవలసిన అవసరం ఏం లేదు. మరణాంతంచి జీవితం అని రామచంద్రమూర్తి రామాయణంలో చెప్పినట్టుగా ఎవరి జీవితమైనా మరణంతో ముగుస్తోందంటే మరణం మన దృష్టిలో విషాదమే కదండి. అంచేత దాని గురించి అంత బాధపడక్కర్లేదు. విషాదమైన సుఖాంతమైన చివరి వరకు మన పని మనం చేశామా లేదా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యతలు చివరి క్షణంలో పుత్రశోకంతో ఉన్నప్పటికీ ఎలా నిర్వర్తిస్తారో చూస్తాం. దశరథ మహారాజు బాధ్యత కూడా ఎలా నిర్వర్తిస్తాడో చూస్తాం. మొత్తం మీద ఈ కథలో కూడా ఏదో పొరపాటున జరిగింది తప్ప విలన్ అనేవాడు లేడు. అందరూ హీరోలే, అందరూ నాయకులే. ఈ కథలో కూడా విలన్ అని ఎవరు దశరథ మహారాజును కూడా పేర్కొనడానికి లేదు. ఆయన చేసింది నేను స్పష్టంగా చెప్పాడు. ఆయన ముని కుమార విచారణా బుద్ధి లేక వచ్చినది గాని బుద్ధిపూర్వకముగాగ వచ్చినది కాదు. నేను కావాలని చెయ్యలేదయ్యా, ఆలోచించలేదు. ఏమిటో శబ్దవేధి శరం ప్రయోగిస్తున్నాను. బుడుం బుడుం బుడు బుడు స్వానమ్ములు వినపడగానే ఏనుగు అనుకుని వేసేసాను తప్ప కాస్త చూస్తే బాగుంటుందనే ఆలోచన నాకు రాలేదు. ఆ రాకపోవడంలో ఏ మహాశక్తులు నా బాణంలో దూరి పనిచేసేయో నాకు తెలియదయ్యా, నన్ను క్షమించగలిగితే క్షమించు, లేక మార్తువో శాపవన్నీ అన్నాడు. లేదు శాపం అనే అగ్నిలో నన్ను దగ్ధం చేయదలుచుకుంటే చెయ్యి అన్నాడు. అతను వదిలేశాడు. అందరూ అలాగే వదిలేయాలని లేదుగా. ఇప్పుడు తర్వాత కథ చూద్దాం. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పవయ్యా, చెప్పే ముందు మంచినీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు వాళ్ళు తాగిన తర్వాత చెప్పవయ్యా అన్నాడు. అలా బయలుదేరాడు. ఎలా బయలుదేరి వెడుతూ అక్కడ ఆ కథ ఎలా చెప్పాడో గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు చెబుతున్నాడు. ఒక సాగు వార్త చెప్పాలి అంటే ఎంత యాతన పడతాడు మనిషి, అది కూడా తన వల్లే జరగడం, తానే తల్లిదండ్రులకు చెప్పవలసి రావడం, గత్యంతరం లేని పరిస్థితి. ఆ స్థితిలో మనిషి ఎన్ని ఆలోచిస్తాడో, ఎంత మదన పడిపోతాడో ఆయన ఒక పద్యంలో వర్ణిస్తున్నాడు. అతి యత్నమున సాహసించి అతివేలాయాస వేగమ్మునన్ హతకంఠుండయి
అశ్రువాహినులు నేత్రాంతమ్ములంజారగా హతవర్ణస్వరమున్ సగద్గదమునౌ అల్పాల్పవాక్యాళితో గత వృత్తాంతమును అంధదంపతులకు ఆఖ్యానించెనామూలమున్. అందులో అన్నీ ఆయన రచనలో గొప్పతనం చూడండి, ప్రత్యేకత, ఔచిత్యం, రచనా శిల్పం అంటారు. ఎక్కడో ఆయన వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు, శ్రవణ కుమారుడు వేగంగా కావడ తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగా మొక్కల పదాలు రాయలా. శరవేగ ప్రవిసారిత శరవేగ ప్రవిసారితాంఘ్రయుగళీ సంపిష్ట బాలోత్కరంబు అస్పృష్ట నిశాభయంబు అగణితోద్యత్కంటక గ్రామం ఉద్ధురవేగాగతయాత హింస్రనర్వన జంతువ్రాత సాశ్చర్య దృక్పరిదుష్టం వై సాగే తద్గమనము పరిదృష్టం వై సాగే తద్గమనము అని ఏకధారగా వెళ్ళే శైలి ఉపయోగించాడు. ఇక్కడ ఏకధార కుదరదు, ఎందుకంటే ఇది విషాదం, ఘోరమైన వార్త చెప్పాలి. ఏకధారగా ఎవరు చెబుతారు? కంటినింట ఏకధారగా కన్నీళ్లు గారుతుంటే. అందుకే ముక్కల పదాలు వాడాడు ఇక్కడ. ప్రయాణాన్ని కూడా దశరథుడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వేసింది ఇంత చేస్తే పెద్ద ప్రయాణం ఏం లేదు. శ్రావణుడి ప్రయాణం 2 మైళ్ళు వర్ణించాడు. ఈయన ప్రయాణం 10 అడుగులు, అక్కడే ఉన్నారు చెట్టు కింద. ఆ 10 అడుగులు నడవడానికి ఈయనకి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న హైదరాబాద్ నివాసిలాగా 2 గంటలు పట్టి. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే ఎంతసేపు అయినా అలా ఉండాల్సిందే కదా. అలాగా ఈయన లోపల ఉన్న జామ్ అనేది, భావాలు జామ్ అయిపోయినాయి ట్రాఫిక్ జామ్ లాగా. చెప్పనా వద్దా? చెప్తే ఏమవుతారు? వాళ్ళు కూడా ప్రాణాలు వదిలేస్తారేమో. నాకు ఇంకా ఇదొక పాపమా? కనీసం వాళ్ళైనా బతుకుంటే నేను తర్వాత ఏదో 1 గంట పోయాక 2 గంటలు పోయాక వచ్చి వాళ్ళకి తెలిసాక వాళ్ళు తేరుకుంటే వాళ్ళని మా ఇంటికి తీసుకెళ్ళి రాజమందిరంలో పెట్టుకుని హాయిగా చూసుకుంటాను నేను, క్షమాపణ కోరి. అంతేగాని నేను చెబితే టక్కుమని చచ్చిపోతారేమో. ఏమైపోతుందో అసలు. వృద్ధ దంపతులు, పైగా అందులు, ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళకున్న సంపద ఏమిటంటే వారు మదేక పుత్ర విభవం ఉన్న ఇప్పటిదాకా పొంగుచున్నారు అన్నాడు ఆయన. వాళ్ళకి వేరే సంపద ఏం లేదయ్యా, కేవలం నేనే వాళ్ళ సంపద. మీ సంపద ఏమిటంటే మా అబ్బాయి అంటున్నారు వాళ్ళు. అటువంటి సంపద ఒక్కసారిగా కోల్పోతే వాళ్ళకి ఎలా ఉంటుందండి? తట్టుకోగలరా? అందుకని ఈయన చాలా సంశయాత్ముడై, కానీ ఆ అబ్బాయి ఏమన్నాడంటే ముందు దాహం తీర్చమన్నాడు. వార్త చెప్పడం ముఖ్యం కాదు, అక్కడ దాహం తీర్చడం ముఖ్యం. ఇక్కడే శ్రావణుని యొక్క కర్తవ్య దీక్షని మనం అర్థం చేసుకోవాలి. అదే భగవద్గీతలో చెబుతాడు 8వ అధ్యాయంలో పరమాత్మ అక్షర పరబ్రహ్మ యోగంలో, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామేవైష్యసి అసంశయక. జీవితం అంటే ఎప్పుడూ యుద్ధమేనయ్యా అర్జున అన్నాడు. జీవితం అంటే యుద్ధమే. ఇంకా ప్రాచీన కాలంలో ఏమైనా జీవితంలో యుద్ధం కాని సంవత్సరాలు ప్రశాంతంగా గడిచినవి మన పూర్వులకు ఉన్నాయేమో, కానీ మన దిక్కుమాలిన జీవితాలకి ప్రతిరోజు యుద్ధమే. ఆధునిక జీవితంలో ఆందోళనలు ఎక్కువ. ఇక్కడ 1వ తరగతి పిల్లాడికి కూడా ఆందోళనే. ఎందుకంటే మార్కులు రాకపోతే అమ్మ అడుగుతుందేమో, నాన్న అడుగుతారేమో. బళ్ళోకి వెళ్ళకపోతే మాస్టర్ ఏమంటారో, వాడికి ఆందోళనే. వాడు ఎక్కడ తినగవరాడు కనుక వాడు చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 కేజీ, చద్దన్నం ప్యాకేజీ, పక్కన వాటర్ బాటిల్ లీకేజీ, ఇన్ని కేజీలు ఉన్నాయి వాడికి. ఇది ఆందోళన కాకపోతే ఎక్కడుందండి? అక్కడ మొదలైంది ఆ చదువు, ఇంజనీరింగ్ వరకు అదే ఆందోళన. ఎందుకంటే 6వ తరగతిలోనే ఐఐటి, ఇంటర్మీడియట్లోనే ఎంసెట్, అంతే. ఇంకా కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పుట్ట క్యాసెట్ కట్టేసి. ఆధునిక జీవితం మొత్తం ఆందోళనే. ఎక్కడ ఆందోళన లేనిది ఏం లేదు ఇక్కడ. పూర్వం ఇలా ఉండేది కాదు. మా చిన్నతనంలో నా వయసు ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. మేము అసలు 5 ఏళ్ల వరకు గుడ్డ కట్టుకుంటే కదా చదవడానికి. మా అమ్మ చినిగిపోయిన రవికలు మాకు గోచీల కింద పెట్టారు. అంతే, ఇక వేరే వస్త్రం నీకు గుడ్డ ఒకటే అక్కడ తిరుగా అనేవారు. చినిగిపోయిన రైక అది కూడా, అవి బారేయలేక మాకు కట్టేవారు అంతే. ఆ తల్లి చుట్టూ తిరిగేవాళ్ళం అంతే. అధ్యాత్మ రామాయణ కీర్తన పాడుతుంటే అలాగే వినేవాళ్ళు. 5 ఏళ్ల వరకు బళ్ళు చేర్చలేదు. ఆవిడే చెప్పేది, ఏం చెప్పినా సరే. ఏ పాటలో పద్యాలు ఆవిడే చెబుతుంటే వెనకాల కూడా తిరుగుతూ నేర్చుకునేవాళ్ళం. అయితే మాకు 5వ తరగతి బాల్యం అంటే బాల్యమే ఆనందంగానే గడిచింది. తర్వాత కూడా 10th క్లాసులో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇంత ఒత్తిడి ఎప్పుడూ లేదు అసలు. వేసవకాలం వస్తే 2 నెలలు శుభ్రంగా గేదె మీద ఈత కొట్టడమే వెళ్ళిపోయి. చెరువులో గేది, దాని మీద మేమును. ఆషాఢ మాసం వచ్చిందంటే నేరేడు చెట్లు ఎక్కడం, పడడం, కాళ్ళు విరగొట్టుకోవడం. పైగా విరిగితే మా అమ్మైనా జారిపడేది, కానీ మా నాన్నగారు ఏమైనా ఎవరంటే విరగనే తెలుస్తుంది, ఎక్కకపోతే ఎలా విరుగుతాయనేవాడు ఆయన. మహామోండి అంతే, తిరగాల 4 దెబ్బలు తగలాలి.
చెట్టు మీద కింద పడకపోతే చెట్టు ఎక్కడ మానతావా అనేవాడు. అదే నేర్పాలి, చిన్నపిల్లలకి భయం నేర్పదు దయచేసి. వాళ్ళు అల్లరి చెయ్యాలి, వాళ్ళు తిరగాలి, మనం ప్రమాదం జరగకుండా చూసుకోవాలి, లేకపోతే పిరికి సన్నాసులు అయిపోతారు. అందుకని ఇక్కడ కర్తవ్య దీక్ష భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, జీవితం అంటే యుద్ధమేనయ్యా, కానీ మా మనుస్మర యుద్ధచ, అందరికీ ప్రశాంతమైన మాట చెబుతున్నాను నేను చివరి రోజు ప్రసంగంలో. యుద్ధమే చేయండి, ఏం పర్వాలేదు, ఆందోళనే చెందండి. ఆందోళనలో కూడా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మర్చిపోకండి. నిద్ర పట్టిన రాత్రి అయినా సరే హాయిగా మంచం మీద అలా పట్టకపోయినా సరే పడుకునే ఉండడం, వెళ్ళకిలా పడుకోవడం, గుండెల మీద చేతులు వేసుకోవడం, నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఈ పనికిమాలిన ఆలోచన కంటే పరమేశ్వరుడు గురించిన చింత మంచిది కదా. ఎప్పుడు పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే మిత్రమా, పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. మొత్తం ప్రపంచాన్ని, సమస్త సృష్టిని, 14 లోకాలని శాసించగలిగిన వాడు భగవంతుడు. మనమెంత? ఈ సమస్య మనకి పెద్దదిగా కనిపిస్తుంది, ఆయనకి అది కాదు. అందుకని అంత ఆందోళనలో కూడా భగవంతుడిని మర్చిపోద్దు. భగవంతుడు అదే చెప్పాడు గీతలో స్వయంగా, మా మనుస్మర యుద్ధచేచ, నన్ను స్మరించు, యుద్ధం చేయి. అర్జునుడికి యుద్ధం చేయమన్నాడు, మన జీవితాన్ని ఎదుర్కోమని చెబుతున్నాడు. ఏదైనా ఒకటి, ఇది యుద్ధం కాదేమిటి? మయ్యర్పిత మనోబుద్ధికి మామే వైశ్యసి అసంశయగా, నా యందు మనస్సు ఎవడు లగ్నం చేస్తాడో వాడు నన్నే చేరుకుంటాడు, నన్నే పొందుతాడు, ఖచ్చితంగా ఆత్మజ్ఞానంతో ముక్తి పొందుతాడు. వాడు ఒకవేళ కర్మకాండనే ఊబిలో కూరుకుపోయినా వాడికి జ్ఞానాన్నిచ్చే ముక్తినిచ్చే పూచి కూడా నాదే అన్నాడు ఆయన. అంత ప్రమాణం చేశాడు భగవద్గీతలో కృష్ణుడు. మనం మర్చిపోక్కలేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుకని చివరి క్షణంలో కూడా ఆయన కర్తవ్యం నిర్వర్తించాడు. కాబట్టి ఇప్పుడు దశరథుడి కర్తవ్యం ఏమిటంటే, ఏం జరగని ముందు మంచినీళ్ళు ఇవ్వాలి. అందుకే ఆయన అతియత్నమున సాహసించి అడుగు వేయడానికి చాలా ప్రయత్నం చేశాట. అతివేలాయాసవేగమునన్, అతివేలంగా ఆయనకు ఆయాసం వస్తోంది. ఈయన పోయేలా ఉన్నాడు ముందు ఇక్కడ ప్రాణంతో, కానీ వేగం పాటిస్తున్నాడు. ఎందుకంటే ఏమో తల్లిదండ్రులు ఒకడు దప్పికతోనే పోతారేమో, అదో కర్మ. ఎంతో దప్పికైతే తప్ప నీళ్లు తెమ్మని అనలేదు వాడు. దప్పికతోనే ప్రాణాలు పోతే కనీసం దప్పికైనా తీర్చలేదు, ఆ బిడ్డ చివరి కోరికైనా నేను తీర్చలేకపోయాననే బాధ అని వేగం అందుకున్నాడు. అలాగని వేగం అందుకుంటే వేగంగా పెడతాం, ఉన్నది 10 అడుగుల దూరమే, వెళ్ళాక ఏం చెబుతాం? మంచినీళ్ళు ఎంతసేపు 2 నిమిషాల్లో తాగుతారు, తర్వాత ఏం చెయ్యాలి? ఇవన్నీ మనస్సుని ఆవరిస్తూ ఉంటే మొత్తం మీద వాళ్ళ దప్పిక తీర్చుకున్నాక మంచినీళ్ళు ఇచ్చి అంతవరకు ఆగి, అప్పుడు వాళ్ళు అయ్యా నువ్వెవరవో పట్టుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చావు, మా బిడ్డ ఏడయ్యా అంటే అప్పుడు ఆ కథ అంతా చెప్పాడు, జరిగిన ఘోరం అంతా చెప్పాడు. ఎలాగా? హతకంఠుండై, కంఠం రావడం లేదు చెప్పడానికి. అశ్రువాహినులు నేత్రాంతమ్ములంజారగా, వాళ్ళకి కనపడడం లేదు కానీ ఈయన 2 కళ్ళ వెంట కన్నీటి చారికలు గంగా యమునా నదిలా స్రవిస్తున్నాయి. హతవర్ణస్వరమున్, వర్ణాలు అక్షరాలు స్పష్టంగా రావట్లా, కనీసం స్వరం కూడా స్పష్టంగా రావట్లా, ఏదో మూలిగినట్టుగా ఉంది మాట కూడా. సగద్గదమునవు, మధ్యలో గాద్గద్యం వణుకొస్తోంది, కంఠంతో చెప్పలేకపోతున్నాడు. ఏం చెబుతాడు? ఏమైనా శుభవార్త? అల్పాల్పవాక్యాళితో చిన్న మాటల్లో చెబుతున్నట్ట. నేను రఘువంశంలో పుట్టానండి, నా పేరు ఇలా 2 సార్లు 3 సార్లు అంటూ దశరథుడండి అలాగా అనేలోగా ఆశీర్వచనం వద్దండి, అబ్బాయి అక్కడ ఉన్నాడు కదండి, అక్కడ అలా వెళ్ళాడు కదా, నేను అప్పుడే కర్మకాలి వేటాడానండి, వాళ్ళకి నెమ్మదిగా అప్పుడే ఆ బాణం వేశానండి, అనుకోలేదండి, ఏనుగేమో అనుకున్నానండి, అది వెళ్ళి తగిలిందండి, అబ్బాయి అని కూలిపెడతాను. సరిగ్గా మరణ వార్త ఎవరికైనా చెప్పవలసి ఉంటే ఇలాగే చెప్పాలి. అందుకే కవులు కావ్యాల్లో వీటికి పద్యాలు రాస్తారు ప్రత్యేకంగా. ఇలా చెప్పాలి. ఎవరో ఏదో యాత్ర బస్సులో ఏదైనా జరగచ్చు దుర్ఘటన, వాళ్ళ తల్లిదండ్రులకో లేదా భర్త మరణం భార్యకో, భార్య మరణం భర్తకో చెప్పవలసి ఉంది. మనం వెళ్ళిపోయి ఇదిగో మీ వాడు వెళ్ళిపోయాడు అనకూడదు. కొంపలు అంటుకుపోతే వీళ్ళు వెళ్ళిపోతారు వినేవాళ్ళు. ఇలాగే జరుగుతూ ఉంటాయిలే, కాఫీ పెట్టు అంటే ఇంకా దరిద్రం అది. అంటే వీడికి ఏమి దాని గురించి అసలు తీవ్రత ఏం లేదు ఇక్కడ, వీళ్ళింటూ జరగలేదు కదా. ఈ మాట చెప్పడానికి మనం పనిగట్టుకుని వెళ్ళాలా? అటువంటిదే చెప్పవలసి వస్తే వీలైనంత వరకు మానేయడమే మంచిది, ఎలాగోలా తెలుస్తుంది.
కానీ మనమే చెప్పక తప్పనిసరి పరిస్థితి ఉంటే ఇది కావ్యాలు చదివితే సంభాషణ నైపుణ్యం అలవాటు అవుతుంది. మంచి వార్త ఎలా చెప్పాలి, చెడ్డ వార్త ఎలా చెప్పాలి, పని జరగాలంటే ఎలా మాట్లాడాలి, లౌక్యం అంటారు దాన్ని. అదేమో తక్కువ గుణం తప్పు గుణం కాదు, లౌక్యం మంచి గుణం, అందరం నేర్చుకోవాలి. లౌక్యం లేకే అమాయకులు ఆస్తులు పోగొట్టుకుంటారు. మన ఆస్తులు నిలబడాలంటే లౌక్యం నేర్చుకోవాలి. ఆ లౌక్యం లేకే విశ్వనాథ దత్తు భిక్షాటనకు వచ్చాడు. అంత దానం చేసి మనం ఎవరు చెప్పారు? ఆయనకి ఏదో అట్టి పెట్టుకోవాలి కదా. బాబు నేను చేయలేనయ్యా, నాకు కరువు వచ్చిందని చెప్పొచ్చు కదా, తప్పే ఉంది. తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము ఉంది కదా. వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా తగ్గిస్తారు ఇక నష్టానికైతే ఇవ్వరు కదా. అదే మొదలు చెడ్డ బేరం అంటే అసలు మూలంగా పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే అలాగా ఆ మాత్రం ఆలోచించాలి కదా, మళ్ళీ వ్యాపారం చేయాలి కదా. ఈ లౌక్యం అంతా మనకి కావ్య పఠనం వల్ల అలవాటు అవుతుంది ఖచ్చితంగా. అందుకనే సాహిత్య ప్రయోజనాల్లో వ్యవహార విదే శివేతరక్షతయే సద్యపర నిర్వృతయే కాంతా సంహితయా ఉపదేశయుజే అని కావ్య ప్రయోజనంలో చెబుతారు ఖచ్చితంగా. శాస్త్రంలో అలంకార శాస్త్రంలో చెబుతారు. కావ్యం వల్ల ప్రయోజనం ఏమిటంటే వ్యవహార విదే, వ్యవహార జ్ఞానం వస్తుంది. శివేతరక్షతయే, అమంగళాలు పోయి ఆయన జీవితంలో మంగళాలే జరుగుతాయి. సద్యపర నిర్వృతయే, ఆత్మానందం పొందిన మహర్షి ఏది పొందుతాడో ఈయన కూడా అది పొందుతాడు. ఎందుకంటే కాంతా సంహితయా ఉపదేశయుజే, భార్య ఏదైనా ఒక పని భర్త చేత చేయించాలంటే నెమ్మదిగా సమయం చూసుకుని తమలపాకులు చుట్టుకుని చిలకల్లా చుట్టుకుని పక్కన చేరి నెమ్మదిగా సరసంగా సరదాగా ఇలా మొత్తం మీద గిల్లో గోకో ఏదో ఒకటి చేసి వాడిని మొత్తం మీద ఒప్పించేస్తున్నాను అనలేదు ఇక్కడ. అందుకే సమయానికి తగు మాటలాడి అన్నాడు త్యాగరాజస్వామి కూడా. ఆ సమయానికి మాట్లాడడం తెలియాలి. లేకపోతే ఆయన ఇంటికి రాగానే చెమట పట్టేసి ఆఫీసులో కష్టపడి ఆయన ఉంటే ఫ్రిడ్జ్ కొనాలి కొత్తదట, నా తలకాయ అంటాడు, ఉన్న ఫ్రిడ్జ్ పగల కొట్టేస్తాడు. అప్పుడే చెప్పేది. దానికో సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. ముందు వాడికి కావాల్సింది ఏమిటో, ఫిల్టర్ కాఫీ కావాలో లెమన్ టీ కావాలో ఇచ్చేయాలి. వాడు కాస్త శాంతించిన తర్వాత చాలా కష్టపడుతున్నారు ఏమిటో కుటుంబం కోసం అని ఒక 2 మాటలు మాట్లాడాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మనలో మన మాట. అందుకని మాట్లాడితే కాస్త ఖుషి అవుతాడు. ఏమిటో నువ్వు కాబట్టి అర్థం చేసుకోండి, సరే కానీ మన ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతోంది ఫ్రిడ్జ్ లేక అని మొదలెట్టాలి. అప్పుడు నెమ్మదిగా కాస్త కరుగుతాడు, ఏదో చేస్తాడు. అందుకని పెడి మన మాట్లాడితే ఎలా పనులు అవుతాయి? ఏదైనా చెప్పడానికి ఒక పద్ధతుడు. ఇది భయంకరమైన వార్త. అందుకని ఆయన హతవర్ణస్వరమును సగద్గదమును అల్పాల్పవాక్యాళితో చాలా చిన్న మాటలతో గతవృత్తాంతమును అంధదంపతులకు ఆఖ్యానించి ఆమూలమున్ జరిగిన కథంతా ఆమూలాగ్రంగా నెమ్మదిగా చెప్పాడు.